మంచిర్యాల జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని, ఎస్ఎస్ఏ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తరలివచ్చారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద నిన్న హైదరాబాద్ జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకో కార్యక్రమానికి వామపక్షాల నాయకులతో పాటు పలు బీసీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి దాడి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనంగా 18,000 రూపాయలు తమకు చెల్లించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.